వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. టెక్ మహేంద్ర కంపెనీ నుంచి ఫ్రెషర్స్ కోసం అయితే సర్వీస్ డెస్క్ టెక్నికల్ సపోర్ట్ రోల్ కింద అయితే ఫ్రెషర్స్ కోసం అయితే ఓపెనింగ్స్ వచ్చాయి. అయితే ఈ నోటిఫికేషన్ ద్వారా ఎవరైతే ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ కూడా ఉంటారో వాళ్ళు కూడా అయితే ఎలిజిబుల్ అండి ఫ్రెషర్స్తో పాటు. అండ్ శాలరీ కూడా వచ్చేసి మీకు స్టార్టింగ్ 3 lakhs నుంచి స్టార్ట్ అవుతుంది. అప్ టు మీకున్న ఎక్స్పీరియన్స్ బేస్ చేసుకొని 5.5 lakhs per annum వరకు మీకు శాలరీ కూడా ఆఫర్ చేయడం జరుగుతుంది. టోటల్గా 30 అయితే వేకెన్సీస్ ఉన్నాయి. ఈ నోటిఫికేషన్ సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఈ వీడియోలో మనం అయితే తెలుసుకుందాం. వీడియోని మీరైతే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే మీకు ఈ నోటిఫికేషన్ సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ మీకైతే ఈ వీడియోలో మేమైతే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అండ్ ఇక లేట్ చేయకుండా ఈ నోటిఫికేషన్ సంబంధించి మెయిన్ డీటెయిల్స్ అయితే చూసేద్దాము. టెక్ మహేంద్ర కంపెనీ నుంచి అయితే ఒక మెగా వాక్ ఇన్ డ్రైవ్కి సంబంధించిన నోటిఫికేషన్ రావడం జరిగింది. సర్వీస్ డెస్క్ టెక్నికల్ సపోర్ట్ కింద ఇంటర్నేషనల్ వాయిస్ ప్రాసెస్లో మీకు ఇక్కడ ఓపెనింగ్స్ ఉన్నాయి. 0 to 5 years అండి. ఫ్రెషర్స్తో పాటు అప్ టు ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి క్యాండిడేట్స్ కూడా ఎలిజిబుల్. శాలరీ మీకు ఆల్రెడీ నేను చెప్పేశాను. అయితే ఈ నోటిఫికేషన్ వాక్ ఇన్ డ్రైవ్ వచ్చేసి 13th January నుంచి 14th January వరకు అయితే ఈ వాక్ ఇన్ డ్రైవ్ అయితే ఉంటుందని చెప్పేసి చెప్తున్నారు. అలాగే నెక్స్ట్ ఇక్కడ మెయిన్గా ఇక్కడ టెక్నికల్ సపోర్ట్ అసోసియేట్ మరియు సీనియర్ టెక్నికల్ సపోర్ట్ అసోసియేట్ అనే రోల్ అయితే మీరైతే వర్క్ చేస్తారు. ఎవరైతే ఫ్రెషర్స్ ఉంటారో వాళ్ళు టెక్నికల్ సపోర్ట్ అసోసియేట్గా వర్క్ చేస్తారు. ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ తగిన సీనియర్ టెక్నికల్ సపోర్ట్ అసోసియేట్ రోల్ అయితే మీరైతే వర్క్ చేయడం జరుగుతుంది. అండ్ మీ రోల్కి సంబంధించి మెయిన్ ఫుల్ డీటెయిల్స్ అన్నీ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది, చెక్ చేసుకోవచ్చు. అయితే రిక్వైర్మెంట్స్ వచ్చేసి ఫ్రెషర్ అయి ఉండాలి. ప్రజెంట్ మీరు ఎలాంటి స్టడీ కూడా చేస్తూ ఉండకూడదు. అలాగే 0 to 5 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఇన్ టెక్నికల్ సపోర్ట్ ఓన్లీ ఇంటర్నేషనల్ ఎవరికైతే వాయిస్ ప్రాసెస్ ఎక్స్పీరియన్స్ ఉందో వాళ్ళైతే ఎలిజిబుల్ అండి. ఇంగ్లీష్ కమ్యూనికేషన్ స్కిల్స్ కూడా ఉండాలి. అలాగే ఇందులో మీకు రొటేషనల్ బేసిస్లో షిఫ్ట్స్ కూడా అయితే ఉంటాయి, ఇన్క్లూడ్ నైట్ షిఫ్ట్స్ సహా. ఇవన్నీ కంప్లీట్లీ వర్క్ ఫ్రమ్ ఆఫీస్ అండి. వర్క్ లొకేషన్ వచ్చి మనకి హైదరాబాద్లో ఉన్నటువంటి బహదూర్పల్లి లొకేషన్ అయితే మీకు ఇవ్వడం జరుగుతుంది. ఇమ్మీడియట్గా జాయినింగ్ కూడా అవ్వాల్సి అయితే ఉంటుంది. బేసిక్ నాలెడ్జ్ ఆఫ్ టెక్నికల్ ఇష్యూస్ పైన మీకు నాలెడ్జ్ కూడా అయితే తెలిసి ఉండాలి. అయితే మీకు ట్రైనింగ్ అండ్ కెరీర్ గ్రోత్ ఆపర్చునిటీస్ ఉంటాయి. ఫ్రెండ్లీ వర్కర్ ఎన్విరాన్మెంట్ కూడా ఉంటుందని చెప్పేసి చెప్తున్నారు. నెక్స్ట్ వచ్చేసి ఇంకొక విషయం మనకు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే క్యాండిడేట్స్ షుడ్ క్యారీ దేర్ రెజ్యూమ్ అండ్ ఆధార్ కార్డ్ విత్ దెమ్ అండ్ ప్లీజ్ డూ మెన్షన్ అనికేత్ ఆన్ టాప్ ఆఫ్ యువర్ రెజ్యూమ్ వైల్ కమింగ్. మీరు ఎవరైతే ఇంటర్వ్యూకి వెళ్తారో వాళ్ళు రెజ్యూమ్ టాప్ బాటంలో వచ్చేసి అనికేత్ అని ఒక నేమ్ అయితే మెన్షన్ చేయండి, హెచ్ఆర్ నేమ్. అలాగే ఎవరైతే ఇంకా రిమైనింగ్ క్యాండిడేట్స్ ఉంటారో ఇంటర్వ్యూకి వెళ్ళే వాళ్ళు ఫెస్టివల్ డేట్స్ అలాగే సాటర్డే సండేస్ ఎవరు కూడా ఇంటర్వ్యూకి అయితే రావద్దు అని చెప్పేసి వాళ్ళు క్లియర్గా మనకి చెప్పడం జరుగుతుంది. మరి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ తగిన ఈ నోటిఫికేషన్ గ్రాడ్యుయేషన్ అయితే నాట్ రిక్వైర్డ్ అండి. గ్రాడ్యుయేషన్ వాళ్ళు ఎలిజిబులే. అలాగే ఇంకా 12th క్వాలిఫికేషన్ వాళ్ళు కూడా అయితే ఎలిజిబుల్ అవుతారు. కాబట్టి ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళైతే వాకిన్కి అయితే వెళ్ళొచ్చు.